విశ్వం ఒక అంతుచిక్కని రహస్యమైతే ఆ రహస్యాన్ని ఛేదించే అంకెల భాష ఆయన సొంతం. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ మట్టిలో పుట్టిన ఆ కిరణం అనంతమైన శూన్యం లోపల దాగిన దైవత్వాన్ని లెక్కగట్టింది. ఆయనే శ్రీనివాస రామానుజన్. అరిగిపోయిన బలపం, కందిపోయిన మోచేయి, పేదరికం రాసిన కన్నీటి కావ్యం ఆయన జీవితం. డిగ్రీ లేదని లోకం ఆయన్ని అవహేళన చేసింది. కానీ ఆయన మేధస్సు మాత్రం కాలానికి అందని వేగంతో ప్రయాణించింది. స్లేట్ పైన ఆయన గీసిన గీతలు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదుల్నే కదిలించాయి. 1729 అనే ఒక సాదాసీదా టాక్సీ నంబర్ని చూసి అందులో అద్భుతమైన గణిత మ్యాజిక్ ను క్షణాల్లో ఆవిష్కరించిన ఆ మేధస్సు సాటిలేనిది. ఆ మేధో శక్తి అక్కడితో ఆగలేదు. ఆయన ప్రతిపాదించిన పై సూత్రాలే నేటి ఆధునిక కంప్యూటర్లకు సైతం ఊపిరిపోశాయి. ఎందుకంటే ఆయన దృష్టిలో లెక్కలంటే కేవలం అంకెలు కావు, సృష్టికర్త స్వయంగా పలికించిన దైవ వాక్కులు. మరణశయ్యపై ప్రాణవాయువు కోసం కొట్టిమిట్టాడుతూ కూడా 100 ఏళ్ల తర్వాత కనుగొనపోయే బ్లాక్ హోల్స్ అంతరంగాన్ని వివరిస్తూ ఆయన రాసిన సూత్రాలు నేటికి ఒక అంతుచిక్కని అద్భుతం. అది కేవలం ఆ దైవిక మేధస్సుకే సాధ్యం. ఈ చరిత్ర మనకేం చెబుతోంది? మన దగ్గర సౌకర్యాలు లేవని ఆగిపోవడం ఓటమి కాదు, మనలో ఆశయం లేకపోవడమే అసలైన ఓటమి. రామానుజన్ అంటే కేవలం గతించిన కాలం కాదు, మనలో నిరంతరం మండే ఒక జ్ఞానాగ్ని. మీ దగ్గర వనరులు లేకపోవచ్చు, కానీ మీ సంకల్పం ముందు ఆకాశం కూడా చిన్నదే అని నిరూపించండి. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసినా మీలోని ప్రతిభతో గెలిచి చూపించండి. ఎందుకంటే చరిత్రని చదివేవారు కాదు, చరిత్రను తిరగరాసేవారే రామానుజన్కు అసలైన వారసులు.